ఈనాటి దిగుబడి పూజలు మాదానం జోసఫ్, శాంతయ్య, ఉమ్మవేలి కుటుంబానికి దేవుడు చేసినటువంటి పిల్లలకు అందులో వారి ప్రార్థన సహాయం ద్వారా జరిగినటువంటి పిల్లలకు కృతజ్ఞతగాను, శ్రావణి ప్రమోద్ దంపతులను ఆశీర్వదించినట్లుగాను, బాలస్వామి వారి బిడ్డలను దీవించినట్లుగాను, వారి మంచి జ్ఞానాన్ని తెలివితేటలు ప్రసాదించినట్లుగాను, ప్రమోద అంశాన్ని తలంపులు నెరవేరినట్లుగాను, అందించినటువంటి ఆత్మలకు నీతి విశ్రాంతి చేసినట్లుగాను వీళ్ళందరూ వారి పేరు పూజారు. నేలపూరి జ్ఞాన ప్రకాశ అంశాన్ని తలంపులు నెరవేరినట్లుగా అందరూ వారి ప్రార్థన సహాయం ద్వారా జరిగినటువంటి పిల్లలకు కృతజ్ఞతగాను, బిడ్డలు దీవించినట్లుగాను వీళ్ళందరూ వారి పేరు పూజారు. కంటారెడ్డి శరత్, సుమలత కుటుంబానికి దేవుడు చేసినటువంటి పిల్లలకు కృతజ్ఞతగాను, ఒక వ్యక్తి మంచి ఆరోగ్యం తెచ్చినట్లుగాను అందరూ వారి పేరు పూజారు. అశోక్ కుమార్ కుటుంబానికి దేవుడు చేసిన పిల్లలకు కృతజ్ఞతగాను, అశోక్ కుమార్ యొక్క ఆత్మకు విశ్రాంతి తెచ్చినట్లుగాను, అరవింద్, హరీష్ దీవించి మంచి ఆరోగ్యాన్ని, ఉద్యోగం వచ్చినట్లుగాను, వివాహం చెందినట్లుగాను అందరూ వారి పేరు పూజారు. ఒక కుటుంబానికి అందరూ వారి ప్రార్థన సహాయం ద్వారా జరిగినటువంటి పిల్లలకు కృతజ్ఞతగాను, సూర్యనారాయణ ఆత్మకు విశ్రాంతి తెచ్చినట్లుగాను, కుటుంబంలో శాంతి సమాధానాలు కలిగించినట్లుగాను, మరణించినటువంటి ఆత్మలకు నిత్య విశ్రాంతి తెచ్చినట్లుగాను వీళ్ళందరూ వారి పేరు పూజారు. కొన్నగట్ట రామారావు, సుశీల కుటుంబానికి అందరూ వారి ద్వారా జరిగినటువంటి పిల్లలకు కృతజ్ఞతగాను, వారి బిడ్డలైనటువంటి రేవతి, భాను ప్రకాష్ వీని కాచి కాపాడినట్లుగాను, మంచి ఆరోగ్యం తెచ్చినట్లుగాను, తెలివిని జ్ఞానం ప్రసాదించినట్లుగాను, ముఖ్యంగా సుశీలమ్మకు మంచి ఆరోగ్యాన్ని తెచ్చినట్లుగాను, కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను తొలగిపోయినట్లుగాను వీళ్ళందరూ వారి పేరు పూజారు. రామశెట్టి దేవయ్య, రోస్మేరి, జయశీల, వెంకట సాహితి, సాత్విక్ తలంచినట్టు తమకు నెరవేరినట్లుగాను వారి కుటుంబాన్ని ప్రత్యేకంగా ఆస్వాదించి శాంతి సమాధానాలు కురిసినట్లుగాను ఇప్పటివరకు దేవుడు చేసిన పిల్లలకు కృతజ్ఞతగాను, ఆయన మార్గాలను ప్రసాదించినట్లుగాను వీళ్ళందరూ వారి పేరు పూజ. సంపూరి జ్ఞానప్రకాష్, దివ్యవాణి, అమృత వర్షిణి కుటుంబానికి దేవుడు చేసినటువంటి పిల్లలకు కృతజ్ఞతగాను, కరోనా వైరస్ భయం నుండి మనకి కాచి కాపాడినట్లుగాను, అందరికి మంచి ఆరోగ్యం తెచ్చినట్లుగాను, దేవుని దీవులుగా కుటుంబం ఎలగలుగుతున్నట్లుగాను అందరి వారికి మధ్యస్థ ప్రార్థన సహాయం ఇచ్చినట్లుగాను, బాలక కుటుంబాన్ని దేవుడు నియమించినట్లుగాను అందరి వారికి పూజారు. డేవిడ్ రాజ్, నాగమణి కుటుంబానికి దేవుడు చేసిన పిల్లలకు కృతజ్ఞతగాను, అలాగే వారి కుమార్తె అయినటువంటి మేఘన జన్మదినోత్సవం సందర్భంగా ఆ బిడ్డను ఆశీర్వదించినట్లుగాను, విద్యాపతులు మంచి జ్ఞానాన్ని ఇచ్చినట్లుగాను, అనుభూలకు మంచి జ్ఞానాన్ని ప్రసాదించినట్లుగాను వీళ్ళందరూ వారి పేరు పూజ. ఏం శక్తి శాంతమ్మ ఈ కుటుంబాన్ని నియమించినట్లుగాను, జరిగినటువంటి పిల్లలకు కృతజ్ఞతగాను, కుటుంబం అందరినీ ఆశ్రయించి శాంతి సమాధానం కూర్చినట్లుగాను, ఆరోగ్యం ప్రసాదించినట్లుగాను అందరూ వారి పేరు పూజ. వడిస చిన్నార కుటుంబానికి దేవుడు చేసినటువంటి పిల్లలకు కృతజ్ఞతగాను, అందించినటువంటి మరియమ్మ, చిన్నప్ప ఆత్మకు విశ్రాంతి ఇచ్చినట్లుగాను వీళ్ళందరూ వారి పేరు పూజ. ఆరోగ్యకి మంచి ఆరోగ్యం తెచ్చినట్లుగాను వీళ్ళందరూ వారి పేరు పూజ. వినయ్ కుమార్ కుటుంబాన్ని దేవాలయం నియమించినట్లుగాను, కరోనా వైరస్ వల్ల కుటుంబంలో అనేక ఇబ్బందులు వచ్చినందుకు ఆ ఇబ్బందులు తొలగిపోవాలి అని వీళ్ళందరూ వారి పేరు పూజ. వంద శివుని జోజులకు మంచి ఆరోగ్యం తెచ్చినట్లుగాను, తొందరగా వివాహం జరిగినట్లుగాను అందరూ వారి పేరు పూజ. గోపి నాయుడు కుటుంబంలో అందరికి మంచి ఆరోగ్యం తెచ్చినట్లుగాను, అలంచినట్టు నెరవేరినట్లుగాను వీళ్ళందరూ వారి పేరు పూజ. శ్రీదేవి కుటుంబంలో మంచి ఆరోగ్యం తెచ్చినట్లుగాను, అలంచినట్టు తలంపులు నెరవేరినట్లుగాను వీళ్ళందరూ వారి పేరు పూజ. మేరీ ఆత్మకు విశ్రాంతి తెచ్చినట్లుగాను వీళ్ళందరూ వారి పేరు పూజ. సుధీర్కి, దివ్య పాపకు మంచి ఆరోగ్యం తెచ్చినట్లుగాను, అలంచినటువంటి తలములు నెరవేరినట్లుగాను, కుటుంబంలో శాంతి సమాధానం కురిసినట్లుగాను వీళ్ళందరూ వారి పేరు పూజ.
సుమలత గృహం నిర్మించుకుంటున్నటువంటి సందర్భంలో అదేవాది దేవుడు అభిమానాన్ని ఆస్వాదించినట్లుగాను కుటుంబాన్ని దీవించినట్లుగాను వీళ్ళందరూ వారి పేరు వచ్చాం కర్ణాటక గారికి మంచి ఆరోగ్యం ఇచ్చినట్లుగాను జూలై 4th థైరాయిడ్ ఆపరేషన్ ఎటువంటి ఆటంకం లేకుండా జరిగినట్లుగాను వీళ్ళందరూ వారి పేరు వచ్చాం జెస్సీ జన్మదిన సందర్భంగా వీళ్ళని ఆస్వాదించినట్లుగాను అలంచుతాలను కలిగినట్లుగాను మంచి జ్ఞానాన్ని విద్యాబుద్ధులు అలవట్లుగాను వీళ్ళందరూ వారి పేరు వచ్చాం ఈ జోజియా కుటుంబాన్ని జీవించినట్లుగాను ఆ తలంచినటువంటి తలంపులు నెరవేరినట్లుగాను బిడ్డలను ఆస్వాదించినట్లుగాను ఇప్పటివరకు దేవుడు చేసిన పిల్లలకు కృతజ్ఞతగాను అందరూ వారి పేరు పూజ వాళ్ళ కిరీచడి యొక్క ఆత్మకు క్రిస్తాన్ని చేసినట్లుగాను వీళ్ళందరూ వారి పేరు పూజ సూర్య త్రివేణి ఈ కుటుంబాన్ని దేవాన్ని దేవుడు చేసిన సకల పిల్లలకు కృతజ్ఞతగాను కుటుంబాన్ని దీవించి శాంతి సమాధానాలు నెలకొల్పేసినట్లుగాను కుటుంబంలో మరణించినటువంటి ఆత్మలకు క్రిస్తాన్ని చేసినట్లుగా బిడ్డలు దీవించినట్లుగాను వారి వ్యాపారాన్ని అందించినట్లుగాను వీళ్ళందరూ వారి పేరు పూజ కుటుంబానికి వీళ్ళందరూ వారి ప్రార్థన సహాయం ద్వారా దేవుడు చేసిన పిల్లలకు కృతజ్ఞతగాను తలంచుతాను నెరవేరినట్లుగాను సూర్యనారాయణ ఆత్మకు క్రిస్తాన్ని చేసినట్లుగాను వీళ్ళందరూ వారి పేరు పూజ విషయానికి దేవుడు గర్భఫలాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతగాను మంచి ఆరోగ్యం ఇచ్చినట్లుగాను వీళ్ళందరూ వారి పేరు పూజ దేశుల కోసము వారి వ్యక్తిగత తలాంతుల కోసము ఈనాటి రూపాయల పూజలో ప్రార్థన చేసుకున్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండుగాక. మీ నామముతో క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పునీత అంతోని వారి పుణ్యక్షేత్రంలో సమర్పించబడుతూ ఉన్నటువంటి ఈ దివ్యబలి పూజను ఫేస్బుక్ లైవ్ ద్వారా వీక్షిస్తూ ఉన్నటువంటి పునీత అద్భుతాల అంతోని వారి భక్తులారా, విరుణ తిరిగది మరలా మంగళవారం వచ్చింది. మంగళవారం నాడు మంగళవారం నాడు చనిపోయినటువంటి లేదు పరలోక రాజ్యానికి వెళ్ళినటువంటి అంతోని వారి యొక్క దినం. అందుకే ప్రతి మంగళవారం నాడు మనము ప్రత్యేకంగా అంతోని వారిని స్మరిస్తూ ఉన్నాం. స్మరించడం మాత్రమే కాదు, వారిని ప్రార్థిస్తూ ఉన్నాము. వారి ప్రార్థన సహాయం ద్వారా మన జీవితాల్లో అనేక మేలులని, వరాలని, అద్భుతాలని, స్వస్థతని పొందుతూ ఉన్నాం. అంతోని వారు అక్కడి ధన్యతను, భాగ్యతను తన విశ్వాసం ద్వారా, భక్తి విశ్వాస జీవితాల ద్వారా పొంది ఉన్నారు. మనం ఆ పునీతుని ప్రార్థించి దేవుని వద్ద నుండి వరాన్ని పొందడం మాత్రమే కాదు, మనం ఆ పునీతుని ఆదర్శాన్ని కూడా అనుసరించాలి. పౌలు గారు ఓ చోట ఏకంగా రాస్తూ ఉన్నారు, నేను క్రీస్తుని అనుసరిస్తూ ఉన్నట్లు మీరు నన్ను అనుసరించండి. నేను క్రీస్తుని అనుసరిస్తూ ఉన్నట్లు మీరు నన్ను అనుసరించండి. అదే మన అద్భుతాల అంతోని వారు కూడా మనందరికీ చెబుతూ ఉన్నారు. ఆయన క్రీస్తును అనుసరించారు కాబట్టి ఈనాడు పరలోకం నుండి మనందరి కోసం గొప్ప కార్యాలను చేస్తూ ఉన్నారు. అయితే అనేక సందర్భాల్లో మనం క్రీస్తుని అనుసరించడంలో విఫలమై ఉన్నాం. అందుకు గాను పశ్చాత్తాపడుతూ ఆ పునీతుని కుమార క్రీస్తును అనుసరించడానికి కావలసినటువంటి దైవ బలాన్ని ప్రసాదించమని ఈ దివ్య పూజలు ప్రార్థించున్నాం. మన తప్పిదాన్ని ఒప్పుకొని ఆ ప్రభు మన్నింపు అడుగుతున్నాం.
నిత్య జీవితములకు చేర్చుగాక. ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము.
కడప జోసఫ్ మణికుమార్, శ్యామల, మేరీ సౌజన్య కుటుంబంలో అంతోని వారి ద్వారా జరిగిన మేలులకి కృతజ్ఞతగాను మేరీ సౌజన్యకు మంచి వివాహ సంబంధం కుదిరినట్లుగా అంతోని వారి పేరిట పూజ. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, పునీత పాదువాపురి అంతోని వారిని సుప్రసిద్ధ బోధకునిగాను నీ ప్రజల అవసరములందు వారి కొరకు విజ్ఞాపన చేయు మధ్యవర్తిగాను ఏర్పాటు చేసితిరి. కావున క్రైస్తవ జీవిత ప్రమాణములు ఆచరించుటలో అతడు మాకు అండగా నిలుచునగాక. మేము ఎదుర్కొను జీవిత పరీక్షలందు నీ ఆదరణ పొందగలిగినట్లు మాపై కృప చూపము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. గాలిని విత్తువారు తుఫానును కోసుకొందురు. మొదటి పఠనము హోయేషా గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనము నుండి 7వ వచనం వరకు మరియు 11వ వచనము నుండి 13వ వచనం వరకు. దేవుడైన ప్రభువు ఇట్లు పలుకుతున్నాడు: నా ప్రజలు నా సమ్మతి లేకయే రాజులను ఎన్నుకొనిరి, నా అనుమతి లేకయే నాయకులను నియమించిరి. వారు తమ వెండి బంగారములతో ప్రతిమలను చేసుకొని తమ వినాశనమును తామే కొని తెచ్చుకొనిరి. సమరియా ప్రజలు కొలుసు కోడె దూడను నేను ఏవగించుకుందును. నేను నా ప్రజలపై ఆగ్రహము చెంది తిని, వారు విగ్రహారాధనను మానుటకు ఇంకా ఎన్ని నాళ్ళు పట్టును? ఇజ్రాయేలు కళాకారుడు చేసిన బొమ్మ దైవము కాజాలదు కదా. సమరియా ప్రజలు కొలుసు కోడెదూడ ముక్కలు ముక్కలగును. గాలిని విత్తువారు తుఫానును కోసుకొందురు. వెన్ను వేయని వారు పంట ఎట్లు పండును? ఒకవేళ పండినా అన్యజాతి వారు దానిని అపహరింతురు. పీఠములు నిర్మించిరి, కానీ ఆ బలిపీఠములతో పాటు వారి పాపస్థలములు పెరిగిపోయినవి. నేను ప్రజల కొరకు పెక్కు ధర్మశాస్త్రములు వ్రాసి తిని, కానీ వారు వానిని అన్యుల శాసనముల వలె ఎంచి తృణీకరించిరి. వారు నాకు బలి పశువులను అర్పించి ఆ పశువుల మాంసమును భుజించుచున్నారు. కానీ యావే ప్రభువునైన నేను వారి వలన ప్రీతి చెందనైతిని. నేను వారి పాపములను జ్ఞప్తికి తెచ్చుకొని వారిని శిక్షింతును. వారు మరలా ఐగుప్తునకు వెళ్ళిపోవలసినదే. నేను వారి పాపములను జ్ఞప్తికి తెచ్చుకొని వారిని శిక్షింతును. వారు మరలా ఐగుప్తునకు వెళ్ళిపోవలసినదే. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ధర్మశాస్త్రములు ఆశతోనే చదివేదా, వేయి పగలు ధ్యానము చేసి జగమంతనే చాటేదా. నీ ధర్మశాస్త్రములు ఆశతోనే చదివేదా, వేయి పగలు ధ్యానము చేసి జగమంతనే చాటేదా. నీ ధర్మశాస్త్రములు
ఒడ్డున నాటిన చెట్టునై ఆకులు వాడక ఫలింతును. ఏటి ఒడ్డున నాటిన చెట్టునై ఆకులు వాడక ఫలింతును. నే చేయు కార్యములో విజయమును పొంది నీ దివ్య మార్గమును పయనింతును. నే చేయు కార్యములో విజయమును పొంది నీ దివ్య మార్గములు పయనింతును. నీ ధర్మశాస్త్రమును ఆశగనే చదివేదా. రేయి పగలు ధ్యానము చేసి జగమంతనే చాటేదా. నీ ధర్మశాస్త్రమును. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 9వ అధ్యాయము వచనములు 32 నుంచి 38 వరకు. మత్తయి శుభవార్త 9వ అధ్యాయము వచనములు 32 నుంచి 38 వరకు. యేసు తన శిష్యులతో వెలుచుండగా పిచాచము పట్టి నోటి మాట పడిపోయిన మూగవాణిని ఒకరిని కొందరు యేసు వద్దకు కొనివచ్చిరి. దయ్యం వెడలగొట్టి బడినంతనే ఆ వ్యక్తి మాటలాడసాగెను. అప్పుడు అచ్చటి ప్రజలు ఎల్లరూ ఆశ్చర్యపడుచు, ఇజ్రాయేలు జనులలో ఇటిది మేము ఎన్నడూను ఎరుగము అనేది. కానీ పరిసయ్యులు పిచాచముల నాయకుని సహాయముతో ఇతడు పిచాచములను వెడలగొట్టుచున్నాడు అని ఈసడించిరి. యేసు అన్ని పట్టణములను గ్రామములను తిరిగి ప్రార్థనా మందిరములలో బోధించుచు పరలోక రాజ్యమును గూర్చిన సువార్తను ప్రజలకు ప్రకటించుచు జనుల వ్యాధి బాధలనెల్లా పోగొట్టుచుండెను. నిస్సహాయులైన బాధలతో మ్రగ్గుచు కాపర్లేని గొర్రెల వల్లే చెదరి ఉన్నటువంటి జనసమూహమును చూచి ఆ కరుణామయుని కడుపు తరుక్కుని పోయెను. అప్పుడు యేసు తన శిష్యులతో, పంట మిక్కుటము కానీ కోతగాండ్రు తక్కువ, కావున పంటను సేకరించుటకు కావలసిన కోతగాండ్రను పంపవలసినదిగా పంట యజమానునికి మనవి చేయుడు అని పలికెను. క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మికిలి ప్రియమటువంటి సహోదరి సహోదరులారా, మనశ్శాంతి. మనందరం కూడా మన మనస్సులో శాంతిని కోరుకుంటాం. అయితే అనేక మంది అనేక విధాలుగా సమస్యలతోటి అశాంతితోటి బాధపడుతూ ఉన్నారు. ఏ సమస్య లేనప్పుడే మనకు శాంతి లభిస్తూ ఉంది అని అనుకుంటే అది పొరపాటు. ఎందుకంటే జీవితంలో ఎప్పుడు కూడా ఏ సమస్య లేకుండా ఉండదు. మరి ఎప్పుడు, ఎలా మన మనసులో శాంతిని చవి చూడగలము? ఎవరు ఇవ్వగలరు? ఒక యేసయ్య మాత్రమే అటువంటి శాంతిని ఇవ్వగలరు. తాను వారి నుండి విడిపోతూ ఉన్నారు అని బాధపడుతూ ఉన్న శిష్యులతోటి ప్రభు ఇలా పలుకుతూ ఉన్నారు, శాంతిని మీకు ఇస్తూ ఉన్నాను, నా శాంతిని మీకు ఇస్తూ ఉన్నాను. లోకము వలె మీకు ఇచ్చడలేదు, మీ హృదయాలని కలవరపడనీయకుడు.
యోహాను శుభవార్త 14వ అధ్యాయము 27వ వచనం. ఈనాడు మనము కూడా అనేక సమస్యలతోటి, ఆందోళనలతోటి, అలజడులతోటి సతమతమవుతూ ఉన్నాం. మన హృదయాలలో, మన గృహాలలో, కుటుంబాలలో శాంతి లేదు. నిరంతరము భయాందోళనలతోటి బ్రతుకుతూ ఉన్నాం. ఈ విధముగా బ్రతకవలసినదేనా? ప్రశాంతముగా మనము పరుండి ఉన్నప్పుడు నిద్రపోలేమా? ఏమిటి దీనికి పరిష్కారం? కరోనా వైరస్ ఇది అంతమొందినప్పుడే, దీనికి వ్యాక్సిన్ కనుగొనినప్పుడే మనకు శాంతి వస్తూ ఉంది అని అనుకుంటూ ఉంటే అప్పటి వరకు అశాంతి అలజడితోటి బ్రతకాల్సినదేనా? అప్పటి వరకు భయాందోళనతోటి బ్రతుకు ఈడ్చవలసినదేనా? అవసరం లేదు. షేక్స్పియర్ ఆంగ్ల కవి, ప్రసిద్ధిగాంచినటువంటి ఆంగ్ల కవి, అనేక పద్యాలని, నాటకాలని వ్రాసి ఉన్నాడు. ఆయన రాసినటువంటి ఒక నాటకము ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్, సుఖాంతమైనది బాగుంటుంది అన్నటువంటి అర్థముతోటి ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దీనిని నార్విచ్ దేశానికి చెందినటువంటి మదర్ జూలియన్ గారు పలుకుతూ ఉండేవారు. ఆల్ ఈజ్ వెల్, ఎట్ ది ఎండ్ ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. చివరికి అంతా బాగుంటుంది అని చెబుతూ ఉంటారు. ఈమెకి దేవుడు దర్శనాలు ఇచ్చారు అని యేసు ప్రభు ఈమెకు కనిపించి అనేక దైవ విషయాలని, ఆధ్యాత్మిక విషయాలని తెలియచేశారు అని కూడా చెప్పబడుతూ ఉంది. ఆమె వద్దకు ఎవరు వెళ్ళినా కానీ ఆమె అంతా బాగుంటుంది బాగుంటుంది అని చెబుతూ ఉండేది. యుద్ధము నుండి తిరిగి వచ్చినటువంటి ఓ యువ సైనికుడు ఓసారి ఆమె వద్దకు వెళ్ళాడు. ఆమె అంతా బాగుంటుంది అని చెబుతూ ఉంటే ఆ యువ సైనికునికి కోపం వచ్చింది. ఏమండి, మీరు అంతా బాగుంటుంది అంటున్నారు, ఒక్కసారి లోకంలోకి వచ్చి లోకంలో జరుగుతున్నటువంటి విషయాలని గమనించండి. నేను యుద్ధము నుండి తిరిగి వచ్చాను. యుద్ధములో ఎన్ని ఘోరాలు, ఎన్ని విపత్తులు, మనుషులలో ఎన్ని మోసాలు, ఎన్ని కుట్రలు, నీతి లేదు, నిజాయితీ లేదు, అయినా అంతా బాగుంటుంది అని మీరు చెబుతూ ఉన్నారా? జీవితంలో ఎన్ని కష్టాలు, అయినా అంతా బాగుంటుంది అని చెబుతూ ఉన్నారా? అందుకు ఆమె ఈ విధంగా అంటూ ఉంది, యేసు ప్రభు ఈ లోకములో నీ జీవితంలో కష్టాలు రావు అని, బాధలు రావు అని, సమస్యలు రావు అని చెప్పలేదు. ఆయన వాగ్దానం కూడా చేయల. ఏ సమస్య లేకుండా, ఏ కష్టం లేకుండా, ఏ బాధ లేకుండా, ఏ కుట్ర లేకుండా నీ జీవితం సాఫీగా సాగిపోతూ ఉంది అని యేసు ప్రభు ఏనాడు కూడా వాగ్దానం చేయలేదు. కానీ ఆయన ఒకటి వాగ్దానం చేశాడు, నీకు ఎన్ని సంభవించినా కానీ నీవు జయింపబడలేవు అని మాత్రము వాగ్దానం చేశాడు. ఆయన తన శిష్యులతోటి ఈ విధముగా పలుకుతూ ఉన్నాడు, నేను మీకు ఈ విషయాలని చెబుతూ ఉన్నాను. లోకములో మీరు కష్టముల పాలవుతారు, కానీ ధైర్యము వహింపుడు, నేను లోకాన్ని జయించాను అంటూ ఉన్నాడు. యోహాను శుభవార్త 16వ అధ్యాయం 33వ వచనం. ఇదే హామీ, ఇదే వాగ్దానం, ఇదే ప్రమాణాన్ని యేసు ప్రభు ఈనాడు మనందరికీ కూడా ఇస్తూ ఉన్నాడు. నీవు దేని గురించి అయినా బాధపడుతూ ఉన్నా కానీ, భయాందోళనతో నీ జీవితాన్ని జీవిస్తూ ఉన్నా కానీ భయపడబాకు. ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ ఉండవు అని నేను ఎప్పుడు కూడా నీకు వాగ్దానం చేయలేదు, కానీ నేను లోకాన్ని జయించాను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇంకొక విషయం కూడా మనము గమనించుకోవాలి. మన జీవితంలో సమస్యలు, కష్టాలు వచ్చినప్పుడు కొన్నిసార్లు ఆ కష్టాలు, సమస్యను చూసి మనము భూతమని భయపడుతూ ఉంటాం. సమస్య తీవ్రత కంటే ఆ సమస్యను గురించినటువంటి భయము, ఆందోళన మనలో ఎక్కువగా కలుగుతూ ఉన్నది.
మనస్తత్వ శాస్త్రవేత్తలు పలుకుతూ ఉన్నారు. మనము మన జీవితంలో అనేక విషయాల గురించి భయపడుతూ ఉంటాం, ఆందోళన చెందుతూ ఉంటాం. మనము భయపడిన ఆందోళన చెందినటువంటి సగము విషయాలు ఎప్పుడు కూడా మన జీవితాలలో సంభవింపవు. ఇది మనందరము కూడా అంగీకరించుకోవలసినటువంటి విషయం. బైబిల్ గ్రంథంలో మనము గమనిస్తూ ఉన్నాం. యేసు ప్రభు నీటి మీద నడుస్తూ వస్తూ ఉంటే పడవలో గలిలయ సరస్సును దాటుతూ ఉన్నటువంటి శిష్యులు ఆయనను దూరం నుండి చూసి భూతము అని భయపడ్డారు. యేసు ప్రభు ఏమన్నారు? నేనే కదా, భయపడబాకండి. నేనే కదా, భయపడబాకండి. మార్కు శుభవార్త 6వ అధ్యాయము 49-50 వచనాలు. ఈనాడు కూడా మనము భూతము అని భయపడుతూ ఉన్నాం. నీ సమస్య కావచ్చు, నీ కుటుంబ వ్యక్తిగత జీవితమే కావచ్చు, ఆరోగ్య సమస్య కావచ్చు, ఈనాడు ఈ కరోనా వైరస్ సమస్య కావచ్చు. నీవు భూతమని భయపడుతూ ఉన్నాం. కానీ ఒక విషయము మనం విశ్వాసంతో చూస్తే అర్థమవుతూ ఉంది. ఈ సమస్యల ద్వారా, ఈ కష్టాల ద్వారా, ఈ విపత్తుల ద్వారా దేవుడు మన వద్దకు నడుస్తూ వస్తూ ఉన్నాడు. అందుకే ఆయన అంటూ ఉన్నాడు, నీకు అది సమస్యగా కనిపిస్తూ ఉందా? ఆ సమస్య ద్వారా నేను వస్తూ ఉన్నాను, భయపడబాకు అంటూ ఉన్నాడు. ఇంకొక సందర్భంలో కూడా మనము గమనిస్తూ ఉన్నాం. యూదుల భయము చేత శిష్యులు మేడ మీద ఉన్నటువంటి గదిలో తలుపులు వేసుకొని గజగజ వణుకుతూ ఉన్నారు. ఉత్థానమైనటువంటి క్రీస్తు ప్రభు, మరణాన్ని జయించి ఉత్థానమైనటువంటి క్రీస్తు ప్రభు వారి మధ్య నిలుచుంటే వారు ఆనందించటానికి బదులు భయపడ్డారు, భూతము అనుకున్నారు. యేసు ప్రభు వారికి తెలియచేస్తున్నాడు, ఎందుకు మీరు కలవరపడుతూ ఉన్నారు? నేనే అంటూ ఉన్నాడు. లోకా శుభవార్త 24వ అధ్యాయము 37-39 వచనాలు. ఈనాడు కూడా మనందరికీ ప్రభు అభయమిస్తూ ఉన్నాడు, నేనే, భయపడబాకండి, భ్రమగా ఉండండి, గుండె దిటవు చేసుకోండి, నిశ్చలముగా ఉండండి అని మనందరికీ అభయమిస్తూ ఉన్నాడు యేసు ప్రభు. రాజుల దినచర్యము 2వ గ్రంథం 20వ అధ్యాయములో చాలా ఆసక్తికర సంఘటన ఒకటి రాయబడినది. పవిత్రాత్మ దేవుడు మనందరి కోసము ఈ సంఘటన రాయించి ఉన్నారు. ఏమిటి ఈ సంఘటన? యోధాను యెహోషాపాతు పరిపాలిస్తూ ఉన్నాడు. రాజుల దినచర్యల 2వ గ్రంథం 20వ అధ్యాయం. యోధాను యెహోషాపాతు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయన పరిపాలిస్తూ ఉన్నటువంటి సమయంలో మోవాబు, మెయునీలు అందరూ కూడా మూకమ్మడిగా యోధా మీదకు దండెత్తి వచ్చారు. రాజుకి భయము కలిగినది, యెహోషాపాతుకి భయము కలిగినది. ప్రజలందరినీ కూడా దేవాలయ ప్రాంగణంలో సమావేశపరిచి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇంతటి సైన్యము మా మీదకు వచ్చినది, వీరిని ఎదుర్కోవటానికి మాకు సత్తువ లేదు, మాకు ఏమి చేయవలనో కూడా తోచుటలేదు. మేము నిన్నే నమ్ముకొంటిమి, నీవే వారిని శిక్షించు అని ప్రార్థన చేశాడు. పాలుపోల యోధా చిన్న రాజ్యం, వారి సైన్యము చిన్న సైన్యం. ఇటువంటి యోధా మీదకి 3-4 రాజ్యాలు మూకుమ్మడిగా పెద్ద సైన్యముతోటి దండెత్తి వస్తే వారు ఏమి చేయగలరు? చేయగలిగినది ఒకే ఒక్కటి, దేవుణ్ణి నమ్ముకొని ప్రార్థన చేయటం. వారు అదే చేశారు. దేవుని ఆత్మ వారి మధ్యలో ఉన్నటువంటి యెహోషుయేలు అనే లేవీని ఆవేశించింది. ఆ ఆత్మ ఈ విధముగా పలుకుతూ ఉంది, మీరెల్లరూ ప్రభువు వాక్కు ఆలకింపుడు. ఈ పెద్ద మూకను చూచి మీరు భయపడవలదు, నిరుత్సాహము చెందవద్దు. ఈ యుద్ధము మీది కాదు, ప్రభువుది. రాజుల దినచర్యల గ్రంథం 20వ అధ్యాయము 15వ వచనం. ఈ యుద్ధము మీది కాదు, ప్రభువుది అని వారికి ధైర్యాన్ని ఇచ్చి ఉన్నాడు ప్రభు. వారందరూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే దేవుడు శత్రు సైన్యములో కలవరాన్ని పుట్టించాడు.
వారిలో గందరగోళాన్ని కలగచేశాడు. ఈ గందరగోళంలో ఆ శత్రువుల యొక్క సైన్యము ఒకరిని ఒకరు చంపుకున్నారు. చివరన యెహోషాపాతుకి దేవుడు విజయాన్ని ఇచ్చాడు, శాంతిని ఇచ్చాడు, భద్రతను చేకూర్చాడు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ సమస్య ఏదైనా కానీ, మీ విపత్తు ఏదైనా కానీ, లేదు ఈ కరోనా విపత్తు, అందరము ఈనాడు అందరము కూడా భయపడేది ఒకే ఒక్కదానికి. దైవ భయం అనేది విజ్ఞానానికి తొలిమెట్టు అని దేవుని వాక్కు చెబుతూ ఉంటే, ఆ దైవ భయం అనేది మనుషులలో కొరబడినది. కానీ ఈనాడు దేవుని కంటే కూడా ఎక్కువగా భయపడుతూ ఉన్నారు ఈ కరోనా వైరస్కి. మనిషికి ఒక్కొక్క కష్టము ఉంటే అందరికీ సామాన్యమైన యావత్ ప్రపంచం, ఒక్క దేశము కాదు, యావత్ ప్రపంచము కూడా వణికిపోతూ ఉన్నటువంటి సమస్య భూతము ఏది అంటే ఈ కరోనా వైరస్. ఇది మన ముందు ఉన్నటువంటి సమస్య. అయితే ఈ సమస్యను మనము ఎదురీదలేనంత సమస్య అయితే కాదు. ఈ సమస్య సమయంలో కూడా మనము దేవుణ్ణి నమ్ముకోవాలి. ఇదిగో కీర్తనకారుడు పలుకుతూ ఉన్నాడు, ప్రభువు వాగ్దానము చేస్తూ ఉన్నాడు, నన్ను ప్రేమించు వారిని నేను రక్షిస్తాను, నా ప్రాభవమును అంగీకరించు వారిని నేను కాపాడతాను. కీర్తన 91:4. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథంలో హీబ్రూ భాషలో శాంతి అనేటటువంటి దానికి షలోమ్ అనేటటువంటి పదము వాడబడినది. ఈ షలోము అంటే ఏమిటి అర్థం? ఏ సమస్య లేనప్పుడు మనకు లభించేటటువంటి శాంతి కాదు, కష్టాల కడగండ్లలో, సమస్యల సుడిగుండములో కూడా ప్రశాంతముగా మనల్ని ఉంచగలిగేటటువంటిదే ఈ షలోమ్. ఎవరు ఇది ఇవ్వగలరు? ఒక్క దేవుడు మాత్రమే దీన్ని మనకు ఇవ్వగలడు. అందుకే మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా కానీ, ఎన్ని బాధలు వచ్చినా కానీ మనము దేవుని వైపే చూడాలి. దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, నేను మిమ్ము విడువను, ఏనాడికి నీ ఎడబాయను. కనుక గుండె ధైర్యముతో ప్రభువు నా తోడు నీడ, నేను భయపడను, మానవుడు నన్ను ఏమి చేయగలడు అని పలుకుదాము. హెబ్రీయులకు వ్రాసినటువంటి లేఖ 13:5-6 క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఓ చోట ఓ పుస్తకంలో ఈ విధముగా వ్రాయబడినది, భయము వచ్చి తలుపు తచ్చినది, విశ్వాసము వెళ్ళి సమాధానము ఇస్తే ఆ భయము పారిపోయినది అని. ఈనాడు ఎంతమంది నాతో కలిపి కూడా ఎంతమందిని నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నాం, అశాంతి అలజడికి లోనవుతూ ఉన్నాం, భవిష్యత్తు మీద భద్రత లేదు, ఏమి జరగబోతూ ఉంది, విచారముతో నిండి ఉన్నాం. ఇటువంటి మనకు కీర్తనకారుడు ఈ విధముగా ఓదార్పు ఇస్తూ ఉన్నాడు, నా మనస్సా ఇప్పుడు ఇంతగా విచారము చెందనేలా, ఇంతగా నిట్టూర్పులు విడవనేలా ప్రభువుపై నమ్మకము పెట్టుకొనుము. కీర్తన 42:5. ఎందుకంటే యెషయా ప్రవక్త ద్వారా దేవుడే మనకు అభయాన్ని ఇచ్చాడు. ప్రభువు స్థిర మనస్సుతో నిన్ను నమ్ము వారికి నీవు పరిపూర్ణమైనటువంటి శాంతిని ఇస్తావు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ మీ అందరికీ కూడా దేవుని వాక్కు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరిస్థితికి సమాధానం ఇస్తూ ఉంది. ఈ కరోనా వైరస్కు ముందు మన జీవితము ఒకటి, ఈ కరోనా వైరస్ తర్వాత మన జీవితము ఇంకొకటి. ఇది అందరి యావత్ ప్రపంచంలో ఒక పెద్ద మార్పు, ఈ మార్పుకి చేశాడు. ఎందుకు దేవుడు సిద్ధము చేశాడు అంటే ఆ దేవునికే తెలియాలి. దేవునికి ఎవరు సలహా ఇవ్వగలరు? దేవుని యొక్క మనస్సుని, భావాలని ఎవరు అర్థం చేసుకోగలరు? మన జీవితాలు రెండు భాగాలుగా విభజించుకోవాలి. కరోనా వైరస్కు ముందు జీవితము, కరోనా వైరస్కు తర్వాత జీవితం.
ఇది ఒక మార్పు, పెను మార్పు. కేవలము ఒక వ్యక్తి జీవితంలో మాత్రమే కాదు, ఒక దేశంలో మాత్రమే కాదు, యావత్ ప్రపంచంలో మొత్తము ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో తీసుకువచ్చినటువంటి మార్పు. విశ్వాసముతో చూస్తే ఈ మార్పుని దేవుడే కలగ చేశాడు. దేవుని వాక్కు ఇది స్పష్టము చేస్తుంది. ఇదిగో నేనే ఆశ్చర్యపోయాను. దేవుని వాక్కు ఎంత స్పష్టంగా వ్రాస్తుంది. ఈ మార్పునకు మనలను సిద్ధమనచ్చినది దేవుడే. ఈ మార్పుకి మనలని సిద్ధమనచ్చినది దేవుడే. ఆయన మనకై ఉంచిన సమస్తమునకు తన ఆత్మను హామీగా ఇచ్చాడు. కనుక నిన్న ఎవరో చెబుతూ ఉన్నారు, మొట్టమొదటిగా ఇప్పుడు మనకు కావలసినది గుండె నిబ్బరం. గుండె నిబ్బరం. ఎందుకంటే ఆ గుండె నిబ్బరాన్ని కోల్పోయి బ్రతుకుతూ ఉన్నాం. ఆ గుండె నిబ్బరం, అందుకే దేవుని వాక్కు మనకు తెలియచేస్తుంది. ఈ మార్పుని మనకు కలగ చేసినది దేవుడే. ఆయన ఇచ్చాడు. కనుక మనము ఎల్లప్పుడూ సంపూర్ణ ధైర్యంతో ఉన్నాము. 2 కొరింథీ 5:5-6 వచనాలు. మీరందరూ కూడా ఈ వచనాన్ని చదువుకొని బాగా ధ్యానించుకోండి. ఈ కరోనా వైరస్ వలన మన జీవితంలో యావత్ ప్రపంచంలో కలిగినటువంటి మార్పుని దేవుడే కలగ చేశాడు. ఈ పరిస్థితుల్లో కూడా మనము భద్రముగా ఉండటానికి దేవుడు తన ఆత్మను హామీగా ఇచ్చి ఉన్నాడు. కాబట్టి మనము గుండె ధైర్యంతో ఉండాలి. భయపడబాకండి. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ జీవితంలో ఏమి సంభవించినా కానీ దేవుణ్ణి నమ్ముకోవాలి. దేవుడు అవసరమైతే చూశాం. 2వ రాజుల దినచర్యల గ్రంథంలో 20వ అధ్యాయంలో యెహోషాపాతు మూకుమ్మడిగా వచ్చినటువంటి మందలాంటి ఆ సైన్యాన్ని గురించి దేవుణ్ణి ప్రార్థన చేస్తే దేవుడు తనదైనటువంటి విధానంలో ఆ రాజు యొక్క ప్రార్థనని ఆలకించి ఆ దేశాన్ని రక్షించాడు. ఇదే అంతోని వారి యొక్క జీవితంలో కూడా జరిగింది. గత వారం నేను మీకు ఒక విషయాన్ని తెలియచేశాను. అంతోని వారు 2 సందర్భాలలో తన యొక్క తండ్రిని కాపాడుకొని ఉన్నాడు. ఒక సందర్భం అన్యాయముగా ఆయన మీద సొమ్ముని కొల్లగొచ్చాడు అన్నటువంటి నింద నుండి కాపాడాడు అన్న విషయాన్ని గత వారం మనము చూసుకొని ఉన్నాం. అంతకంటే పెద్ద ప్రమాదం నుండి అంతోని వారు తన తండ్రిని కాపాడుకొని ఉన్నాడు. అద్భుతాన్ని చేశాడు. ఏమది? అంతోని వారి యొక్క తండ్రి పేరు డాన్ మార్టిన్ ది బుగియో. ఈయన పోర్చుగల్లో ఉన్నటువంటి లిస్బన్లో నివసిస్తూ ఉన్నాడు. అంతోని వారు ఇటలీలో ఉన్నటువంటి పాదువాలో ప్రసంగాలు చేస్తూ ఉంటే ఇక్కడ లిస్బన్ పట్టణంలో అంతోని వారి యొక్క తండ్రి గారి మీద హత్యా నేరము మోపబడినది. ఎవరో ఒక యువకుణ్ణి చంపి ఆ యువకుని యొక్క శవాన్ని అంతోని వారి యొక్క తండ్రి గారి తోటలో పాతిపెట్టి ఉన్నాడు. ఆ హత్యా నేరం అంతోని గారి తండ్రి గారి మీద మోపబడినది. న్యాయాధిపతులు సమావేశమయ్యారు. అంతోని వారి తండ్రి గారిని హత్యా నేరం కింద మరణశిక్ష విధించి ఉన్నాడు. అయితే దేవుడు తన పునీతుని యొక్క తండ్రిని రక్షించుకోవాలి అనుకున్నాడు. అంతోని వారికి ప్రేరణ ఇచ్చాడు. ఆ ప్రేరణలో ఆ ప్రార్థనలో ఉన్నప్పుడు తన తండ్రికి వచ్చినటువంటి ప్రమాదాన్ని అంతోని వారు చూశారు. పెద్దల వద్దకు వెళ్ళి కొన్ని రోజుల పాటు నాకు అనుమతి ఇస్తే పట్టణానికి వెళ్ళి నా ఇంటికి వెళ్ళి నా తండ్రి గారిని రక్షించుకుంటాను అని అనుమతి తీసుకొని బయలుదేరాడు. వాళ్ళ సభా నియమావళి ప్రకారము అంతోని వారికి ఎక్కువ రోజులు లేవు. అక్కడ అంతోని వారి యొక్క తండ్రి గారు కూడా చాలా ప్రమాదంలో ఉన్నారు. తొందరలోనే ఆయనను ఉరి తీసేటటువంటి ప్రమాదం ఉన్నది. ఆయన ప్రయాణం చేస్తూ ఉంటే అకస్మాత్తుగా దేవుడు పైకి లేపి లిస్బన్ పట్టణంలో ఉంచాడు. అంతోని వారు దేవుడు తనకి మరి యొక్క వరప్రసాదాన్ని ఇచ్చాడు అని గ్రహించాడు. న్యాయాధిపతులందరూ సమావేశమయ్యారు. వారి ముందు తన తండ్రి గారు నిలుచొని ఉన్నారు. అంతోని వారు వారి వద్దకు వెళ్ళి తన తండ్రి నిరపరాధి అని వాదిస్తూ ఉంటే ఏ న్యాయాధిపతి కూడా
అంతోని వారి యొక్క వాదనలు కానీ ఆయన అభ్యర్థనలు కానీ అంగీకరించలేదు. అంతోని వారు ప్రార్థన చేసుకున్నాడు. ఆ ప్రార్థనలో ఆయనకు ఒక ప్రేరణ వచ్చింది. అకస్మాత్తుగా న్యాయాధిపతుల సమక్షము నుండి తన తండ్రి గారి తోటలో ఉన్నటువంటి ఈ యువకుణ్ణి పాతిపెట్టబడినటువంటి సమాధి వద్దకు వెళుతూ ఉన్నాడు. అందరూ కూడా ఆయనను అనుసరించారు. అంతోని వారు ఆ సమాధి వద్దకు వెళ్ళి ఆ సమాధిని తవ్వమన్నాడు. ఆ సమాధిని తవ్వి ఆ శవపేటికను తీస్తే ఆ శవపేటికలో ఉన్నటువంటి యువకుని యొక్క శవము పైకి లేచినది. ఒక చెయ్యి పైకి లేపినది, ఇంకొక చెయ్యి నేలకు వానించి కూర్చొని ఉన్నది ఆ శవం. అంతోని వారు ఆ శవాన్ని, ఆ ప్రేతాన్ని అడుగుతూ ఉన్నారు, నిన్ను హత్య చేసినది మార్టిన్ ది బుగియోనా? ఆ శవము సమాధానం ఇస్తుంది, ఆయన కాదు, నన్ను హత్య చేసినది. ఆ యువకుని శవము అంతోని వారిని వేడుకున్నది, అయ్యా నాకు కడసారి నీ దీవెన కావాలి, నన్ను ఆశీర్వదించు అంటే అంతోని వారు ఆ యువకుని శవానికి ఆశీర్వాదాన్ని ఇస్తే మరలా శవము శవపేటికలో పరుండి ఉన్నది. అంతోని వారు చూశారుగా, నా తండ్రి గారు కాదు నేరము చేసినది, హత్య చేసినది. అంతే. అంతోని వారు మరలా అక్కడ నుండి అకస్మాత్తుగా అదృశ్యమయ్యారు. దేవుడు ఆయనకి వంచి ఇంకొక వరం ఆయనను తీసుకొని మరలా పాదువాకు తీసుకొని వచ్చారు. ఎవరు మరలా వెళ్ళిన తర్వాత ప్రశ్నించారు, మరి మార్టిన్ ది బుగియో ఆయన కాకపోతే యువకుని హత్య చేసినది ఎవరు? యువకుని హత్య చేసినది? అంతోని వారి స్వరము ఆకాశంలో వినపడ్డది, నేను వచ్చినది నా తండ్రి గారు నిరపరాధి అని నిరూపించడానికే కానీ మీకు హంతకుణ్ణి పట్టించడానికి కాదు అని ఆ స్వరము సమాధానమిచ్చింది. అంతోని వారు అదృశ్య రూపములో దేవుడు ఆయన్ని ఆ లిస్బన్ పట్టణము నుండి వంటి వారి మఠానికి అద్భుత రీతిలో ఈ సంఘటన మీకు ఎందుకు చెబుతూ ఉన్నాను అంటే, ఒక్క విషయం గమనించుకోండి, అద్భుతాలు అనేవి ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నాయి. నీ జీవితంలో అద్భుతాలు చూడాలనా? ఇది ఎందుకు జరిగినది? వారందరూ దేవుణ్ణి విశ్వసించారు, వారు దేవుణ్ణి ప్రార్థించారు, దేవుని వైపు చూశారు. నిస్సహాయముగా, అసహాయులుగా, మానవ రీతిగా ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో చిక్కుకొని ఉన్నప్పుడు వారు దేవుని వంక చూస్తే దేవుడు వారిని వమ్ము చేయకుండా తాను అద్భుత రీతిలో వారికి అద్భుతాన్ని చేశాడు. యెహోషాపాతు ఆయన ఆ శత్రువుల సైన్యంలో గందరగోళాన్ని సృష్టించి వారికి వారే చంపుకున్నాడు. మరి ఇక్కడ అంతోని వారి యొక్క తండ్రి తన సేవ చేస్తూ ఉన్నాడు. ఈ పునీతుడు ఆయన తండ్రిని నిరపరాధి అని ఎంత అద్భుత విధముగా అంతోని వారి ద్వారా దేవుడు నిరూపించాడు. ఈనాడు కూడా మీ జీవితంలో అద్భుతాలు కావాలనా? అందుకే ఆయన అద్భుతాలు అంతోని వారు అయ్యారు. అందుకే క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీరు ప్రార్థన చేయండి. మీ సమస్య ఏదైనా కావచ్చు, ఈ కరోనా వైరస్ సమస్య కావచ్చు, ఏదైనా కావచ్చు, దేవుణ్ణి నమ్మండి. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవుడు తీర్చలేనటువంటి సమస్య, దేవుడు గట్టెక్కించలేనటువంటి గండము ప్రపంచము పుట్టిన నాటి నుండి ఈనాటి వరకు ఏది కూడా రాలేదు. అదే విధముగా నీ సమస్య నీకు పెద్దది కావచ్చు, దేవునికి చాలా చిన్నది. అందుకే నమ్మండి, విశ్వాసాన్ని కోల్పోవద్దు, దేవుణ్ణి విశ్వసించండి. ఇదిగో క్రీస్తు జ్ఞానంలో, ఆ క్రీస్తుతోటి ఆధ్యాత్మిక అనుబంధంలో పెరిగినటువంటి ఒక గొప్ప పునీతురాలు అవిలాపురి తెరేసమ్మ గారు. ఆమెను గ్రేట్ మిస్టిక్ అంటూ ఉన్నారు. జాన్ ఆఫ్ ద క్రాస్, అవిలాపురి, సెయింట్ తెరేజా ఆఫ్ అవిలా, ఈ మిస్టిక్స్ ఆధ్యాత్మిక లోతులని, క్రీస్తునందు ఆధ్యాత్మిక అనుభవ లోతులని చవి చూసినటువంటి వారు, క్రీస్తుని తెలుసుకున్నటువంటి వారు. ఈమె అవిలాపురి తెరేసమ్మ గారు ఈ విధముగా మనందరికీ సందేశాన్ని ఇస్తుంది. పాటించండి, ప్రశాంతముగా నిద్రపోవటం నేర్చుకుంటారు. ఎన్నాళ్ళైతుందో
మీరందరూ కూడా ప్రశాంతంగా నిద్రపోయి ఈనాటి నుండి ప్రశాంతంగా నిద్రపోవటం నేర్చుకోండి. ఆమె ఇస్తూ ఉన్న సందేశము ఆలకించండి. ఆమె ఈ విధముగా అంటూ ఉంది, ఏది నిన్ను కలత చెందనీయకు, ఏది నిన్ను భయపడనీయకు, ప్రతిదీ సాగిపోతుంది. దేవుడు అక్కడే మార్పు లేనివాడు. దేవుడు తనతో ఉన్నవానికి ఏమీ అవసరం లేదు, ఆయన ఒక్కడే సమస్తం అంటుంది. ఆల్ థింగ్స్ విల్ పాస్ అవే, గాడ్ అలోన్ ఈజ్ ఎనఫ్. ఆమేన్. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పొన్సియు పిలాతుని అధికారమునకు లోనై పాచుబడి స్లేవ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళముకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకముకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపున్నాను. శరీరం యొక్క ఉత్థానమును నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఏమి అర్పింతును దేవా, నేనేమి సమర్పింతును, నా సర్వము నీ వరములేగా. ఏమి అర్పింతును దేవా, నా సర్వం నీ వచ్చిన వరములేగా. ఏమి అర్పింతును దేవా, నా సర్వం నీ వసగిన వరములేగా. కన్న తల్లి నిన్ను మరచిన నేను మరువనని పలికి తండ్రి నీకు నేను. ఏమి అర్పింతును దేవా, నా సర్వం నీ వసగిన వరములేగా. ఆవేలు నీ అర్పణ కన్నా మేలైనది అర్పించగలనా. అబ్రహాము నీ బలి కన్నా మిన్నైనది అక్షరసములతో కలిపి నా చిన్ని హృదయాన్ని అర్పించగలనా. ద్రాక్షరసములతో కలిపి నా చిన్ని హృదయాన్ని అర్పించగ దేవా. దేవా చేకొనవ ఈ ప్రేమ బిందువుని. ఏమి అర్పింతును దేవా, నా సర్వం నీ వసగిన వరములేగా. ఏమి అర్పింతును దేవా, నా సర్వం నీ వసగిన వరములేగా. సహోదరులారా, మీరును నేను అర్పించి బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్ల ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. కరుణామయుడైన ఓ మా సర్వేశ్వర, పునీత పాదువాపురి అంతోని వారిలో పాత మనుష్యుని నాశనము చేసి నిన్ను పోలిన నూతన వ్యక్తిని సృజింప చిత్తగించితివి. అతడు వలె మేము కూడా నూతన స్వభావం పొందిన నూతన సృష్టిగా నీకు ఆమోదయోగ్యమైన సమాధాన బలిని అర్పింపగలుగుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ యచ్చోచును నీకు కృతజ్ఞత వందనను మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుచం యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు నీ పునీతుల సమక్షంలో స్తుతులు అందుకొనుచున్నావు. మేము వారి పుణ్యక్రియలను స్మరించినప్పుడు వారికి నీ వసిగిన వరములని గణపరచుచున్నాము. వారి పుణ్య జీవితం మాకు ఆదర్శముగాను, వారి సహవాసము మాకు స్నేహబంధముగాను, వారి ప్రార్థన ఆదరువుగాను, సాక్షిభూతమైన వారి పుణ్య జీవితముల ద్వారా మేము ప్రభావితమై మా ముందున్న పరుగు పందెంలో విజయవంతముగా పరుగిడి మా ప్రభువు క్రీస్తు ద్వారా ఆ పునీతులతో పాటు అక్షయ మహిమ కిరీటమును మేము కూడా పొందగలుగుదాము. కావున దూతల అతిదూతల సమేతముగా నీ పునీతుల బృందముతో ఏకమై మేము నిరతము నిన్ను స్తుతించుచా ఎట్లనగా, పావన పావన ప్రభువు కళాధిపతి పావన 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 ప్రభువు భూపరలోకము మీ మహిమాతో నిండియున్నవి. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు ప్రభునామమునవోచెరివారు ధన్యులు ధన్యులు. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వర. పావన 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 ప్రభువు. ఓ ప్రభువా, నీవు నిక్కమగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయి నీవే. నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఇవి మా కొరకు మా ప్రభు అయిన శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శేషులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములకు గాను స్లీవ మీద కొట్టబడిన యేసుదేవా మీకే ఆరాధన
సమయముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా పాపములకు గాను స్లీవ మీద చిందబోసిన యేసు రక్తమా ఆరాధన మీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు అప్పమును రక్షణ పాత్రము మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రుడిగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారుగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా చిన్నాబతిని భాగ్య పీఠాధిపతులను, గురువులందరితో పాటు ఈనాడు పూజలు సమర్పించినటువంటి కుటుంబాల యొక్క తలంపులు, ఉద్దేశములు నెరవేరినట్లుగాను, ఆ కుటుంబాలలో శాంతి సమాధానాలు నెలకొల్పచ్చినట్లుగాను, బిడ్డలను దీవించి మంచి జ్ఞానాన్ని తెలివితేటలను ప్రసాదించినట్లుగాను, మరణించినటువంటి ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచినట్లుగాను, వీరి కుటుంబాలను నీ ప్రేమ యందు పరిపూర్ణ చేయము. ఉత్తానమైన మగత చనిపోయిన మా సహోదరులను నీ కనికరమంద చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నిదివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కనితలకు మరియమాతోనూ, భర్తకు పొంద జోజపు గారితోనూ, ధన్యులని అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసినటువంటి పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నేను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుంజో నీకు యుగ యుగములు
గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాడికి కావలసిన మా అన్నము మాకు నేర్చికివ్వండి. మా యొద్ద అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపము. ప్రభువాన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కొలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపమును లెక్కింపక నీ శ్రీస విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువు, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువు, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోకము యొక్క పాపలను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నాయన ప్రవేశం నేను పాత్రను కాను, మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ ఆరోగ్యం పొందును. మా జీవాహారమా, క్రీస్తుని రక్తమా, మా జీవన పానమా, క్రీస్తుని దేహమా, మా జీవాహారమా, క్రీస్తుని రక్తమా, మా జీవన పానమా. లోకొనరారే ఓ దైవ జనము, యేసుని విందుకు పరుగులు తీరే మహిమను పొంద ఆ ప్రేమ విందుకు. లోకొనరారే ఓ దైవ జనము, యేసుని విందుకు పరుగులు తీరే మహిమను పొంద ఆ ప్రేమ విందుకు.
క్రీస్తుని దేహమా మా జీవాహారమా, క్రీస్తుని రక్తమా మా జీవన పానమా. దీనాత్ముల ధన్యత విందు, పాపాత్ముల రక్షణ విందు, అలసి సొలసిన వారలకు సేదదీర్చు ఈ విందు. దీనాత్ముల ధన్యత విందు, పాపాత్ముల రక్షణ విందు, అలసి సొలసిన వారలకు సేదదీర్చు ఈ విందు. లోకొనరారే ఓ దైవ జనమా, లోకొనరారే ఓ దైవ జనమా, దివ్యమైన ఈ విందు స్వీకరింపరారే. క్రీస్తుని దేహమా మా జీవాహారమా, క్రీస్తుని రక్తమా మా జీవన పానమా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, దివ్య సత్ప్రసాదమును స్వీకరించి ఆధ్యాత్మిక బలపడిన మమ్ము నీ ప్రేమ మార్గములో నడిపించమని ప్రార్థించుచున్నాము. పునీత పదవాపురి అంతోని వారి ఆదర్శము ద్వారా మా యందు నీవు ప్రారంభించిన మంచి పనిని పరిపూర్తి చేసి యేసుక్రీస్తు రానున్న రోజు వరకు మాకు మీ సహాయం అందచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అందరం కూడా అంతోని వారి ప్రార్థన చేసుకుందాం. దైవ మానవ ప్రేమలకును దైవ మానవ ప్రేమలకును అత్యంత దైన్యమునకును అత్యంత ధైన్యమునకును నిలయమైన పునీత అంతోని వార నిలయమైన పునీత అంతోని వార అద్భుతాల అంతోని వారని అద్భుతాల అంతోని వారని పేరుగాంచిన వార పేరుగాంచిన వార దివ్య బాలయేసుని దివ్యపాల యేసుని మీ హస్తములందు ఉంచుకొని మీ హస్తమునందుంచుకొని ముద్దుడ భాగ్యమును పొందిన వార ముద్దిడ భాగ్యం పొందిన వార మా మనవులను మా మనవులను మీ మనవులని విన్నవించండి. దివ్య బాలయేసునకు విన్నవించి దివ్యపాల యేసునకు విన్నవించి మా కొరకు మనవి చేయమని మా కొరకు మనవి చేయమని ప్రార్థించుచున్నాము. ప్రార్థించుచున్నాము. మీ మహత్తర శక్తి వలన మీ మహత్తర శక్తి వలన పొందిన మేలులకై పొందిన మేలులకై మేము ఎల్లప్పుడూ మేము ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత మీకు కృతజ్ఞత కలిగి ఉండవలెనని కలిగి ఉండవలనని ప్రార్థించుచున్నాము. ప్రార్థించుచున్నాము. ఆమేన్. ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రేమడు వంటి సహోదరి సహోదరులారా, పునీత అద్భుతాల అంతోని వారి భక్తులారా, గుంటూరు నగరం పాలెం ఈ అంతోని వారి పుణ్యక్షేత్రమునందు సమర్పించబడుతూ ఉన్నటువంటి ఈ దివ్య పూజాబులని మీరందరూ కూడా ఫేస్బుక్ లైవ్లో వీక్షిస్తూ పాల్గొంటున్నారు. ఈ ఫేస్బుక్ చాలామందికి లేదు, కానీ యూట్యూబ్ ద్వారా అనేక వేల మంది లక్షల మంది కూడా చూడవచ్చు. ఈ అద్భుతాల అంతోని వారి పుణ్యక్షేత్రం అనేది ఒక అద్భుతాల ఖని. ఈ పుణ్యక్షేత్రంలో అద్భుతాల అంతోని వారిని దేవుణ్ణి ప్రార్థించిన వారికి దేవుడు వారి మనవలని తీరుస్తూ ఉన్నారు. అందుకే ఇక్కడ జరిగేటటువంటి దివ్య పూజాబలులు కానీ మిగిలినటువంటి ఆధ్యాత్మిక ప్రార్థనా కార్యక్రమాలు కానీ చాలా శక్తివంతమైనవి. ఇక్కడ జరిగేటటువంటి దివ్య పూజాబలులు ఆధ్యాత్మిక కార్యక్రమాలు అనేక వేల మందికి లక్షల మందికి అందుబాటులోకి తీసుకువెళ్ళాలి అన్నదే మా సంకల్పం, దైవ ప్రేరణ. ఇది యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసినప్పుడు మాత్రమే సాధ్యమవుతూ ఉంది. అయితే యూట్యూబ్లో ప్రత్యక్ష ప్రసారం చేయాలి అంటే 1000 మంది ఆ యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసి ఉండాలి. ఇప్పటికీ దైవ కృప వలన
అంతోని వారి ప్రార్థన వలన, మీ మంచి మనస్సు వలన 885 మంది సబ్స్క్రైబ్ చేసి ఉన్నారు. ఇంకా ఒక 125 మంది చేయాలి. కావున మీరు మంచి మనసు చేసుకొని ఈ అద్భుతాల అంతోని వారి ఎడల ఈ భక్తి విశ్వాసాలని అనేక వేల మందిలోకి తీసుకువెళ్ళటానికి మీ వంతు సహకారముగా మీరు, మీ బంధుమిత్రులందరూ కూడా సెయింట్ ఆంటోనీ ష్రైన్ గుంటూరు యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేయించవలసిందిగా మిమ్మల్ని అంతోని వారి నామమున అభ్యర్థిస్తూ ఉన్నాను. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడునగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. కృపను చూపుమా, నెపము బాపుమా. కృపను చూపుమా, నెపము బాపుమా. జపము చేసితి, శరణు కోరితి. జపము చేసితి, శరణు కోరితి. అంతో నివారా, 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 అంతో నివారా. కృపను చూపుమా, నెపము బాపుమా. కృపను చూపుమా, నెపము బాపుమా. నోరు లేని జీవులపై చూపినావు జాలిని, చూపినావు జాలిని. దైవ ప్రేమ ఏ పాటిదో తెలిపినావు వాటికి, తెలిపినావు వాటికి. ఆచరితము వినిన మేము అచ్చెరువున వచ్చితిమి. ఆచరితము వినిన మేము అచ్చెరువున వచ్చితిమి. అంధకార బ్రతుకునకు అందించుము సందేశము, అందించుము సందేశం. కృపను చూపుమా, నెపము బాపుమా. కృపము చూపుమా, నెపము బాపుమా. జపము చేసితి, శరణు కోరితి. జపము చేసితి, శరణు కోరితి. అంతో నివారా, 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 అంతో నివారా. కృపను చూపము బాపుమా. కృపను చూపుమా, నెపము బాపుమా.